ప్లేస్ అయితే అస్సలు విజిట్ చేయకండి, ఎందుకంటే అక్కడి నుంచి తిరిగి ఇంటికి అస్సలు రావాలనిపించదు. సో నేను చెప్పేది పాండిచేరిలోని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. ఎంత బాగుంటుందంటే అక్కడ అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది. ఫారెస్ట్ లోపలికి అలా ఎంటర్ అవుతుంటే అదొక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఈ రైడ్ మనకి ఆల్మోస్ట్ ½ an hour to 45 minutes ఉంటుంది. 180 degrees మొత్తం మనకి ట్రీస్తో కవర్ అయి ఉంటుంది. మేము వెళ్ళిన లొకేషన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్తో పాటు బ్యాక్ వాటర్స్, సన్సెట్ పాయింట్, ఫిషింగ్ హార్బర్, మీటింగ్ పాయింట్ ఆఫ్ చునాంబర్ రివర్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఓషన్ అండ్ చాలా సీనిక్ రీజన్స్ని కవర్ చేసింది. ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ని లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఇది ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఆఫ్ ద రైడ్ అండి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ స్పాట్. ఇక్కడ ఆల్మోస్ట్ 5 minutes ఉన్నాము అండ్ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పాయింట్లో మనకి చుట్టూ 360 degrees ఫారెస్ట్తో కవర్ అయి ఉంటుంది అండ్ మధ్యలో మనం వాటర్లో ఉంటాము. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫైనలీ మనం సన్సెట్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. మేము వచ్చింది ఈవినింగ్ కాబట్టి సన్సెట్ చాలా బాగుండే. ఈ పాయింట్లో చునాంబర్ రివర్ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందండి. సో ఆ పార్టిషన్ మనకి ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది, బట్ నేను క్యాప్చర్ చేయటం మర్చిపోయాను. ఇలాంటి పెద్ద షిప్ నేను మూవీస్లో తప్ప రియల్ లైఫ్లో చూడటం ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఇదేదో వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుందంట. ఇందులో మొత్తం సీ ఫుడ్ లైక్ ప్రాన్స్, ఫిషెస్ ఎవ్రీథింగ్ ఉండే అండి. ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మనం పాండిచేరి ఫిషింగ్ హార్బర్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి లోకల్లీ పాండిచేరి మొత్తం ఫిష్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ లొకేషన్ డీటెయిల్స్ నేను క్యాప్షన్లో యాడ్ చేస్తున్నాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్.